ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలతో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గురించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ వ్యాఖ్యల్ని బట్టి చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు తనకు తాను ప్రజల్లో నేను మంచివాడిని, జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడు అన్న ఒక ముద్ర వేయడానికి ఇలా ఇండైరెక్ట్గా ఈ ప్రచారం చేస్తూ ఉన్నారా అన్న ఒక అభిప్రాయం కూడా కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి కుట్రలైనా చేయగలుగుతాడు. ఆ కుట్రల్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా పసిగట్టలేకపోతారు. కాబట్టి మనమంతా జాగ్రత్తగా ఉండాలి. 2019 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే విశాఖపట్నంలో ఆ కేసు గురించి, అంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి దాడి సంబంధించిన వ్యవహారాన్ని, వివేకానందరెడ్డి హత్య వ్యవహారాన్ని మనకు చుట్టేసి రాజకీయంగా మనల్ని దెబ్బకొట్టారు. అలాంటివి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చేయవచ్చు, మనమంతా జాగ్రత్తగా ఉండాలి అని చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జరిగిన దాడి ఫేక్ అని ఈయన నిర్ధారించేస్తూ ఉన్నారు. మరి ఎవరు నిర్ధారించారో కానీ, అంటే దీన్ని బట్టి చూసిన తర్వాత జాగ్రత్తగా ఉండాల్సింది చంద్రబాబు నాయుడు లేకుంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వల్ల. అంటే చంద్రబాబు నాయుడు ఏమైనా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారా? ఏం జరిగినా సరే అది నాటకంలో భాగంగానే జరిగింది, ఆ నాటకం వికటించి అలా జరిగిండొచ్చు, మాకేం సంబంధం లేదు అని ఏమన్నా చెప్పడానికి ఇప్పటి నుండే ఒక ప్లాట్ఫామ్ రెడీ చేస్తూ ఉన్నారా? దానికి తోడు 2019 ఎన్నికల్లో వాటి కారణంగా ఓడిపోయారని చెప్తున్నారు. కానీ అప్పటికే విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉండడం వల్ల ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో అలాంటి ప్రచారం చేశారు, కుట్రలు చేశారు అంటున్నారు. కానీ అసలైన కుట్రలు ఎలా ఉంటాయి అన్నది మొన్న రీసెంట్గానే చూపించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. కరెక్ట్గా ఎన్నికలకు 4-5 రోజుల ముందు ప్రధాన పత్రికల్లో పెద్ద పెద్ద తోడేళ్ల బొమ్మలేసి జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా తోడేళ్ళని చూపెడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చారు, దీని ద్వారా మొత్తం మీ భూములన్నీ లాగేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఆయన మనుషులు అంటూ వారం రోజుల పాటు విపరీతంగా ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కూడా వైసీపీ వాళ్ళకు టైం లేనంత స్పీడ్గా అటాక్ చేశారు. అది కదా కుట్ర అంటే. కానీ మళ్ళీ అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో అంత భాగమైన సర్వేలన్నీ మళ్ళీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ రోజు వ్యతిరేకించి 35,000 మంది మహిళల్ని వాలంటీర్ల వ్యవస్థ అంతా కలిసి దేశం దాటించేశారని ఇదే పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు కదా. ప్రజలు నమ్మారు నిజమేనేమో అని. మరి ఎక్కడ ఒక 5 మందినన్నా తీసుకొని వచ్చారా అట్లా దేశం దాటిపోయిన వాళ్ళని? లేదు. ఇలా ఒకటి కాదు, ఎన్ని కుట్రలు ఎన్ని ప్రచారాలు వ్యతిరేకంగా వైసీపీ మీద చేయాలో అన్నీ చేసేశారు. ఎక్కడో ఎవరి ప్రమేయం లేకుండా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని నేరుగా తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం, విపరీతంగా ప్రచారం చేయడం. ఏదో ఒకటే మొత్తం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అధికారికంగానే చెప్తున్న అప్పు 7,20,000 కోట్ల చిల్లర. కానీ 15 లక్షల కోట్లు పోయింది, 14 లక్షల కోట్లు పోయిందని పత్రికల్లో రాయించడం, చంద్రబాబు నాయుడు చెప్పడం, పురంధేశ్వరి ఒత్తాసు పలకడం, పవన్ కళ్యాణ్ అవును నిజమే 15 లక్షల కోట్లకు అప్పు వెళ్ళిపోయిందని చెప్పడం, శ్రీలంక అయింది, సోమాలియా అయిపోయింది, ఇంకా ఏదేదో అయిపోయిందని ప్రచారం చేశారు. అవి కదా కుట్రలు అంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే కుట్రలు అంటే. కుట్రలు అంటే ఎలా ఉంటాయంటే, గతంలో ఒకసారి వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు పంచర్ అయితే తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే రాశారు కదా, జగన్మోహన్ రెడ్డి విజయమ్మను హత్య చేయడానికి ప్లాన్ చేసి ప్రణాళిక చేశారని ఈ మధ్య రాశారు. చివరకు ఆమె వైఎస్ విజయమ్మ తీవ్రంగా ఖండించారు కదా, ఇలాంటి నీచమైన ప్రచారాలు చేయొద్దండి, సరైనది కాదు అని. మరి దాన్ని ఏమంటారు? అది కదా కుట్రల్ని ఇంప్లిమెంట్ చేయడం, అసత్యాన్ని ప్రచారం చేయడం, అవతల వాళ్ళని దెబ్బ కొట్టేలాగా వ్యూహాలు పన్నడం, ఇంటెలిజెన్స్ వాళ్ళకు కూడా చిక్కనంత స్థాయిలో కుట్రలు చేయడం అంటే అది కదా. మళ్ళీ రీసెంట్గానే తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే పెట్టారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో 1,000 కోట్ల డబ్బులు ఉన్నాయి, 500 కౌంటింగ్ మిషన్లను పెట్టి డబ్బులు లెక్క పెట్టేవాళ్ళు రోజు అని రాశారు కదా. దాని ప్రకారం చూస్తే కొన్ని లక్షల కోట్లు అవుతుంది. మరి అవన్నీ ఏంటంటారు? దానిలో ఏమంటారు? పూర్తి అసత్య ప్రచారాలు, అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని నాశనం చేయడం. మొత్తం ఓవరాల్గా గమనించండి, తెలుగుదేశం పార్టీ మీడియా, ఆ వ్యక్తుల పనితీరంతా పాలనాపరంగా మేము మంచి చేస్తున్నామని చెప్పుకొని ప్రజల్ని ఓట్లు అడిగే పరిస్థితుల్లో లేరు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం, జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాడు, జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గొడవలు అవి, జగన్మోహన్ రెడ్డి పైన ఆ కేసు ఉంది, జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసు ఉంది, ఇవి తప్పించి మేము ఈ మంచి పాలన చేస్తున్నాం కాబట్టి దీని ఆధారంగా ఓట్లు వేయండి అని తెలుగుదేశం పార్టీ అడుగుతోందా? సూపర్ 6 అయ్యే పని కాదరా బాబు అని నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి చెప్తే, లేదు మేము సంపద సృష్టిస్తాం మొత్తం చేస్తామని చెప్తూ 1కి 4 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు సంపద సృష్టించే మార్గం ఉంటే మాకు వచ్చి చెవులో చెప్పండి అని, నాకు సంపద సృష్టించే అలవాటు ఉంది, ఆ నైపుణ్యం ఉందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు మీకేమైనా ఐడియాలు ఉంటే సంపద సృష్టి గురించి నాకు వచ్చి చెవులో చెప్పండి అంటున్నారు కదా. ఇది కదా మోసం చేయడం, ఇది కదా బోల్తా కొట్టించడం. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చూసి అసలు తెలుగుదేశం పార్టీ మీడియా ఎన్నికలకు ముందు ఎలా ప్రచారం చేసింది, జగన్మోహన్ రెడ్డి మీద ఎంత దారుణంగా అటాక్ చేశారు, లేని ఇష్టానుసారం అబద్ధాలన్నీ ప్రచారం చేశారు.
అధికారంలో ఉన్న వాళ్ళు వాటిని కౌంటర్ చేసుకోలేకపోయారు వైసీపీ వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ చేసి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తారేమో అని ఈరోజు ముఖ్యమంత్రి అంటున్నారంటే మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేసిన ప్రచారం ఏంటి, 35,000 మంది మహిళల్ని దేశం దాటించారని చేసిన ప్రచారం ఏంటి, సుగాలి ప్రీతి కేసులో చేసిన ప్రచారం ఏంటి, ఈ సూపర్ 6 హామీలు ఏంటి, ఇవన్నీ దీనిలోనేమనాలి? పైగా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలతో చెప్తున్నారు మనం అన్ని నిజాలే చెప్పాలి ప్రజలకు, అబద్ధాలు చెప్పకూడదు అని చెప్తున్నారు. ఇవన్నీ నిజాలా అబద్ధాలా ఎన్నికలకు ముందు ప్రచారం చేసింది? ఇప్పటికీ కూడా ఏదైనా కూడా క్లియర్గా చెప్తున్నారా మేము ఇది చేస్తాం ఇది చేయలేమని? ఇప్పటికీ కూడా అదే డొంక తిరుగుడుగానే వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు కదా. మరి వీటిని కదా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఆ ముందరున్న మొత్తం ఆ గడ్డి అంతా ఎండుగడ్డి అంతా తగలబడిపోతే దాని వెనక కూడా కుట్ర ఉంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. సీసీ ఫుటేజ్ ఇమ్మంటే ఇవ్వడం లేదని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయం ఆయన నివాసం అక్కడ ఉంది. వైసీపీ వాళ్ళు బహుశా ఎందుకు ఇచ్చి ఉండకపోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు చాలామంది వ్యక్తులు వస్తూ ఉంటారు. మొత్తం ఆ సీసీ ఫుటేజ్ని చూసుకొని వాళ్ళందరినీ టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కదా పోలీసుల ద్వారా, ప్రభుత్వ పెద్దలు. కాబట్టి అందుకని వైసీపీ ఇచ్చి ఉండకపోవచ్చు. ఎవరైనా సరే తన ఇంటి ముందర ఉన్న గడ్డిని తానే తగలబెట్టుకొని మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేస్తారా వెళ్ళి? అసలు దాంట్లో ఏం కుట్ర ఉంటుంది? సీసీ ఫుటేజ్ అడిగారు అంటే అక్కడ భయపడి ఉండొచ్చు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే చాలామంది కలిసేందుకు వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి ఓహో వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని కలిసారేమో అని చెప్పి వాళ్ళని ఎక్కడ టార్గెట్ చేస్తారో అన్న ఉద్దేశంతో సీసీ ఫుటేజ్ ఇచ్చి ఉండకపోవచ్చు. దానికే పెద్ద కుట్ర ఉంది అంటే ఎలా? ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఏదో ఆ పార్టీలో వాళ్ళు మాత్రమే బూతులు మాట్లాడతారు అన్నట్టుగా ఇంప్రెషన్ ఇవ్వడం, బహిరంగ వేదికల్లో ప్రధాని నుంచి ఎవరిని లెక్క చేయకుండా ఇష్టానుసారం ఎవరెవరు మాట్లాడారో అన్నీ తెలుసు. సోషల్ మీడియాలో కూడా అవన్నీ తిరుగుతున్నాయి. అవన్నీ ఏమో మంచి వ్యాఖ్యలు అంట, మంచి పద్ధతి అంట. కానీ వైసీపీ వాళ్ళు మాత్రమే బూతులు మాట్లాడతారంటూ అదో నింద వేయడం. మొత్తం ఈ 8 నెలలు చూడండి, కేసులు పెట్టడం, వైసీపీ వాళ్ళు బూతులు మాట్లాడతారనడం, జగన్ వ్యక్తిత్వం అలాంటిది అనడం, జగన్ కుటుంబ వ్యవహారాల్లోనికి వేలు పెట్టడం, షర్మిల మద్దతు ఆమెను కూడా ప్రయోగించడం, ఇలాంటివి చేస్తూ ఉన్నారే తప్పించి మేము మంచి పాలన చేస్తున్నాం దాన్ని ప్రచారం చేసుకుందాం అనే స్థాయిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందా? లేదు. పైగా ఈరోజు చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు, టీడీపీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ నెగిటివ్గా ఎక్కడ మాట్లాడవద్దండి అని చెప్తున్నారు. అంటే నెగిటివ్గా ఉన్నా సరే మీరు మౌనంగా ఉండాలి అని మాట్లాడుతున్నారు. అంటే అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జరుగుతున్న అరాచకాలు, జరుగుతున్న తప్పుల్ని భరించలేక ఓపెన్ అయి మాట్లాడుతూ ఉన్నారు. మన జీవీ రెడ్డి కావచ్చు, ఇంతకుముందు ఆ కులికపూడి శ్రీనివాస్ కావచ్చు, ఎమ్మెల్యే కులికపూడి శ్రీనివాస్ గారు కావచ్చు, వీళ్ళంతా బహిరంగంగా వచ్చి ఇలా జరుగుతుంది ఎందుకు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు. మొత్తం హోంశాఖ ఫెయిల్ అవుతోంది, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని మాట్లాడారు. పిఠాపురంలో గంజాయి బ్యాచ్లు విపరీతంగా పెరిగిపోయాయి, దొంగతనాలు పెరిగిపోయాయి, అమ్మాయిల ఈవ్ టీజింగ్ పెరిగిపోయింది, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఈ దరిద్రం పెరిగింది అనుకుంటే బాగోదు, కంట్రోల్ చేయండి అని డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చెప్పారు కదా. మరి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి కుట్రనా? సో ఓవరాల్గా జరుగుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తారని కాదు, కానీ ఏం జరిగినా అది జగన్మోహన్ రెడ్డి, మాకు ప్రమేయం లేదు, అదంతా జగన్మోహన్ రెడ్డి కుట్రే అని ఇంప్రెషన్ కలిగించడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నట్టుగా ఉంది. దాంతోపాటు మేము చాలా మంచి వాళ్ళం, నిజాయితీ పరులం, మా మీద జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి, మంచి వాళ్ళమైన మా పట్ల ఉండాలి, మా వైపు ఉండాలి అన్న ఒక వాతావరణాన్ని సృష్టించేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారనేది చాలా క్లియర్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజల్ని బోల్తా కొట్టించడానికి, జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడానికి చేసిన అసత్య ప్రచారాలు వాస్తవ దూరమైన ప్రచారాలతో పోలిస్తే వైసీపీ వాళ్ళు చేసినవి 10% కూడా ఉండవు.